హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మేమందరం కలిసి పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఇంకా వెళ్ళే దారిలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పాడుకుంటూ పాడేరు అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి పాడేరు వ్యూ పాయింట్. లుక్ ఎట్ ద వ్యూ. మేము వెళ్ళేసరికి లైట్గా వర్షం అయితే పడుతుంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళే దారిలో మోడకొండమ్మ టెంపుల్ ఉంటే అక్కడ దర్శనం చేసుకోవడానికి ఆగాము. ఈ అమ్మవారు వచ్చేసి ఈ పాడేరు కులదైవత. ఈ అమ్మవారి పండగ ఈ పాడేరులో చేస్తారు. సో, మేమైతే ఇంక దర్శనం చేసుకొని అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఇంక వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి. సో, దాన్నయితే క్యాప్చర్ చేశాను. సో, ఇంక మేము ఫైనల్లీ పెద్ద బయలు రీచ్ అయిపోయాం. పెద్దమ్మ వచ్చి సిస్టర్ అనమాట. తను సెయింట్ ఆన్ స్కూల్ కాన్వెంట్‌లో అయితే సర్వీస్ అయితే చేస్తుంది. అండ్ ఇంకా మా మమ్మీ ఎక్సైట్‌మెంట్ చూడండి వాళ్ళ సిస్టర్‌ని కలుస్తున్నా అని. సో, ఇంకా కార్ పార్క్ చేసి కొంసేపు పెద్దమ్మతో అయితే టైమ్ స్పెండ్ చేశాము. సో, ఇంక లోపలేమి చూపించలేదు. ఎందుకంటే సిస్టర్స్ ఉంటారు కదా! సో, కన్వీనియంట్‌గా ఉండదని. అండ్ ఈ డక్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. దగ్గరికెళ్తే అరుస్తున్నాయి. సో, ఇంక కొంతసేపు పెద్దమ్మతో టైమ్ స్పెండ్ చేసి, ఇంక బయటకి వెళ్దామని చెప్పి అరకు అయితే స్టార్ట్ అయ్యాము. పెద్దబయలు నుంచి ఒడిశా రూట్ మీద అరకు అయితే వెళ్తున్నాం. అరౌండ్ జర్నీ వచ్చేసి 1 అవర్ అయితే పడింది మాకు. అండ్ ఫైనల్లీ అరకు రీచ్ అయిపోయాం. సో, వెళ్ళగానే ఫస్ట్ అరకు పైనరీ అయితే కనిపించింది. ముందైతే అక్కడ ఆగాము. ఇంక వెళ్ళగానే ఆపోజిట్‌లో చెట్టు కింద కబాబ్స్ అయితే కాలుస్తున్నారు. అండ్ ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది కదా! వేడి వేడిగా కబాబ్స్ తిందామని ముందైతే అక్కడికి వెళ్ళాము. అండ్ ఇంకా ఇక్కడ కీరా కూడా ఉప్పు, కారం వేసి అమ్ముతున్నారు. మేమైతే ఫస్ట్ కబాబ్సే తీసుకున్నాం. కబాబ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా అవి తినేసి కీరా క్యారెట్ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకా కబాబ్స్ టేస్ట్ బాగున్నాయని చెప్పి మళ్ళీ ఆర్డర్ అయితే చేసాము. సో, కొంచెం టైం అక్కడే అయిపోయింది. అండ్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ ₹20. సో, టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. అండ్ ఎటు చూసినా గ్రీనరీయే, పెద్ద పెద్ద చెట్లు అండ్ గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. సో, ఇదైతే ఎంట్రన్స్. రైట్ సైడ్ వచ్చేసి ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంది. అండ్ స్ట్రెయిట్‌గా ఒక కాఫీ షాప్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసి చిల్డ్రన్ ఏరియా. సో, పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి, టైమ్ స్పెండ్ చేయడానికైతే గేమ్స్, యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. కిందొచ్చేసి ఒక లేక్ అయితే ఉంది. ఇంక ఇవి తప్ప చూడడానికైతే ఏమీ లేవు పెద్దగా. అండ్ నైట్ స్టే కూడా ఉంది. ఎవరైనా నైట్ వచ్చి స్టే చేయాలి అనుకుంటే. అండ్ ఇదొచ్చేసి ఫోటో షూట్స్‌కైతే బావుంటుంది. ఎవరైనా మ్యారేజెస్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఫోటో షూట్‌కైతే బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ. అండ్ మేమైతే కొంతసేపు అలా టైమ్ అయితే స్పెండ్ చేసాము. మా చిన్ను ఆడుకుంటుందని. అండ్ మేము కూడా కొంతసేపు ఆడుకొని ఫోటోస్ అయితే తీసుకున్నాము. సో, ఇంక అదండి. నేనైతే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. మీకు గాని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to click the bell icon for notifications. Stay positive and stay healthy and be kind to everyone. Bye.